ఈరోజు కార్యకర్తలు పడతా ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తా ఉన్నా. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, జరిగేదే కదా, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు, మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే అల్లలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇట్లుండదు. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్ కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో, తేడా తోలు తీసేస్తాను ఏమనుకో. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ వచ్చాడమ్మా ఉచిత శేఖర్. అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ చెప్పి చూడు లేచిపోద్ది. ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజు అయితే ఏదైతే జరుగుతా ఉందో దీనికి తెర పడాలి అని అంటే నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతలే గానీ మ్యాటర్ అంటే చెప్పు. ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే రాసిచ్చిన డైలాగ్లన్నీ రెడీయా? ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. తక్కువ లేదు కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో, ఏందిరో వాల్యూమ్ పెంచినావు పెంచగా నేను చూసి పోసేసుకున్నా అనుకున్నావా? వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. ఎలా ఉందంటారా సినిమా? ఏముంది, ఎగిరి డర్రా అంది. కంగ్రాట్స్ రా ఫసక్కంట. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటది. సినిమా మాత్రం ఇవే తగ్గించుకుంటే మంచి. ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరును చూస్తా ఉన్నాం. ఆంధ్రజ్యోతి టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ETV2 చూస్తుంటాను. తర్వాత అది కూడా అడుగుతారా సార్? తర్వాత పడుకొని రిలాక్స్. కార్యకర్తలను ఒక వైపున ఇబ్బందులు పెడతా ఉన్నారు, అప్పుడు కేసులు పెడతా ఉన్నారు. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి రాజకీయాలు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు కొంచెం పక్కన నీతో మాట్లాడాలి. హలో, ఏ తప్పు చేయకపోయినా గానీ కేసుల్లో ఇరికిస్తా ఉన్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తవ్వి మరీ పేర్లు ఇరికిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇంత స్థాయిలోకి దిగజారిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? కారణం ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు పలసనవుతా ఉన్నాడు. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక చెప్పు తీసుకొట్టండి సార్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.